వల్ల ఒక్కొక్కసారి ఎర్లీగా వర్షాలు వచ్చి మళ్ళీ తర్వాత వర్షం తక్కువ ఉంటుందని, ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షం పడి ఇంకొక ప్రాంతంలో వర్షం తక్కువ ఉంటుందని, ఇంకా అత్యంత టెక్నికల్గా ఇంకా అంటే ఆ సీలో అది ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది మనకి ఇంకా టెక్నికల్గా అంశాలు వచ్చిన తర్వాతే దాని మీద పూర్తిగా మనం ఒక అవగాహన వస్తూ ఉంటాం. ఏదైనా ఆ ఎల్నెవెన్ కూడా వాచ్ చేసుకుంటూనే మనం ఈ క్యాలెండర్ని కూడా, అందుకే డేట్స్ ఇచ్చేటప్పుడు కూడా మనము దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఈ ప్రతి 15 రోజులకోసారి వల్ల మేము సమీక్ష చేసుకోను. ఎందుకంటే మాన్సూన్స్ ఒకసారి ఎర్లీగా వస్తాయని చెప్తారు, తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా ప్రతి 15 డేస్కి కూడా మళ్ళీ వాచ్ చేసుకోవాలి ఈ ప్రకృతి అనేది. అట్లనే ఎల్నినో కూడా అట్లా వాచ్ చేసుకుని ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు బుడమేరు ఇష్యూలో మీరు పర్సనల్గా వెళ్ళారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేశారు. పూర్తిగా రిమూవ్ చేస్తాం కానీ చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి సార్, దానివల్ల రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కదా. అదే ఏదైతే మీరు మన బుడమేరుకు సంబంధించి ఇందులో కూడా పెట్టాం ఫ్లడ్ ప్రొటెక్షను. అంటే బుడమేరుకు సంబంధించి అది ఫ్లాష్ ఫ్లడ్, అంటే బుడమేరు కానీ పులివాగు కానీ ఫ్లాష్ ఫ్లడ్. అది అంటే ఒక్కొక్క రోజు 30,000, 20,000, 40,000 క్యూసిక్లు కూడా 50,000, లాస్ట్ టైం అయితే 50,000 క్యూసిక్ల దాకా కూడా వచ్చేసింది. అది లిమిటెడ్ టైము, చాలా హార్ష్గా వస్తుంది. ఆ పులివాగు అంటే ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది ఆ వాగులన్నీ కూడా, అందుకే ఆ పేరు పెట్టి వచ్చినట్టు ఉంది అట్లా లోకల్గా నామకరణం. అది అందుకనే మేము కూడా ఇప్పుడు మేము కూడా ఎగ్జామిన్ చేసాం. మేము అదేవిధంగా నారాయణ గారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కూర్చుని 4-5 మీటింగులు ఎగ్జామిన్ చేసాం. అందులో మీరు ఏదైతే ఇప్పుడు మనము ఆ బుడమేరుకు సంబంధించి 2 ఉన్నాయి మనకి. ఇప్పుడు డైవర్షన్ ఛానల్ ఉంది, అంటే మొన్న మనము బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్ అంటే 17,500 సామర్థ్యం ఉంది. దాన్ని 35,000కి పెంచేటువంటి విధంగా ఆ డైవర్షన్ ఛానల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. అంటే ఆ డైవర్షన్ ఛానల్ కనుక మనము ఆ కెపాసిటీ కనుక పెంచినట్లయితే కొంచెం ఒక 30,000, 35,000 వచ్చినా కూడా కృష్ణాలోకి డైరెక్ట్గా డైవర్షన్ ఛానల్ ద్వారా మనకి వాటర్ పోయేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎప్పుడైనా కృష్ణాకి అదే టైంలో ఫ్లడ్ వస్తే అంత ఫ్లో వెళ్ళకుండా కొంచెం మళ్ళీ 50-30% అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా అని మనం ఓల్డ్ ఛానల్ మనము విజయవాడ మేంచి వెళ్తూ ఉంది. ఆ ఓల్డ్ ఛానల్ విజయవాడ మేంచి మనము ఇక్కడే ఇక్కడ మనము ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ కొల్లేరుకి ముందు మొన్ననే మనము అక్కడ కలవర్ట్ కూడా మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. కలవర్ట్ కానీ మనకు టెండర్స్ ఇచ్చాం కదా, ఎన్కేపాడు దగ్గర అది 4,000 క్యూసిక్ల సామర్థ్యమే ఉంది. అది దాన్ని ఇప్పుడు మనం 20,000 సామర్థ్యానికి ఇప్పుడు మనం పెంచుతూ ఉన్నాం దాన్ని. అంటే అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఈ యొక్క ఓల్డ్ ఛానల్ ప్రజెంట్ వెళ్ళేటువంటిది అయితే ఒక 3,000, 4,000 మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ 3,000, 4,000 కూడా ఎంతో కొంత అటు ఇటు విజయవాడ మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా అక్కడ ఇరిగేషన్ అంతా కూడా మనం ఏదైతే సర్వే చేయడం జరిగింది, కానీ మన పార్ట్ తక్కువగా ఉంది. అందులో ఎక్కువగా ఆల్రెడీ వాళ్ళు సంబంధించినటువంటి రెవెన్యూ వాళ్ళ రికార్డ్సే వాళ్ళు ఎక్కువ ఓన్ ఉన్నాయి. ఇందులో మనం ఒక 5,000 ఇళ్ళు వరకు కుటుంబాల వరకు తీయగలుగుతాం. ఈ 5,000 కుటుంబాలని ఇక్కడ వేకౌట్ చేసి వాళ్ళు వేరే ప్రాంతంలో తరలించినప్పటికీ కూడా ఒక 3,000, 4,000 క్యూసిక్లు మాత్రమే సామర్థ్యం పెరుగుతుంది తప్ప అంతకుమించి మనకి అందులో పెరిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా మనం పూర్తిగా ఒక 15,000, 20,000 చేయాలి అని అంటే ఆ ఓల్డ్ ఛానల్ని మళ్ళీ వైండింగ్ చేసి దానికి మళ్ళీ వాల్స్ అవి పెట్టుకుని వైండింగ్ చేసి పోవాలి. వైండింగ్ చేయాలని అంటే అదంతా కూడా విలువైనటువంటి భూమి, దానికి ల్యాండ్ ఈక్వేషన్ ప్రకారం చూసుకోవాలని అంటే దగ్గర ఒక 4,000, 5,000 కోట్లు అంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది ఇది కాబట్టి. నెక్స్ట్ అక్కడ మనం మళ్ళీ ఆ వైండింగ్ చేసి వాల్స్ కడితే అదంతా కూడా సిటీని మళ్ళీ 2 కింద అవుతుంది. ఇటువంటివన్నీ కూడా చాలా ఎగ్జామిన్ చేస్తాం ఇవన్నీ కూడా. అందుకే ఏంటంటే ప్రికాషనరీగా మనం ఈ 17,500ని 35,000 మనము ఈ డైవర్షన్ ఛానల్ని ముందు ఈ వర్క్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఒక సేఫ్ 35,000 డైరెక్ట్గా మనకి అంతవరకు వస్తే ఇట్లా కృష్ణానదిలో పోతుంది. ఒకవేళ ఏదైనా మనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పెరిగి వస్తే అక్కడ మనము గేట్స్ని మనం చేసాం. మనం ఆల్రెడీ ఒక 120 కోట్లు 100 కోట్లు పెట్టి మన గేట్స్ని చేసాం మనం డైవర్షన్ ఛానల్ దగ్గర. అప్పుడు ఆ గేట్లు కూడా లెగల అప్పుడు మనం చేసినప్పుడు. ఏంటి సుబ్రాజ్ గారు, గేట్లు ఏం గేట్లే వెలగలేరు.
వెలగలేరు దగ్గర ఆల్రెడీ గేట్స్ ఉన్నాయి. ఆ వెలగలేరు గేట్స్ కూడా అది లిఫ్ట్ కాలేదు. అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ మొత్తం వెలగలేరు గేట్స్ అన్ని కూడా కొత్త గేట్స్ మనం ఆల్రెడీ 80 కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఆల్రెడీ గేట్స్ అన్నింటినీ కూడా చేసాం. అంటే లాస్ట్ టైం జరిగిన నష్టం ఏంటంటే ఎక్కువ నేను స్టడీ చేసుకున్నంత వరకు ఆ గేట్లు లేకపోవడం వల్ల వాటర్కి గండ్లు పడ్డాయి. 3 గండ్లు పడ్డాయి మనము ఇక్కడ డైవర్షన్ కెనాల్ బండకి. ఇప్పుడు 40-50 వేలు వచ్చినప్పుడు గండ్లు పడ్డాయి. నెక్స్ట్ డే 10,000కి 15,000కి పడిపోయింది. కానీ గండ్లు పడ్డాయి కాబట్టి 15,000 వచ్చినా 10,000 వచ్చినా ఎంత వచ్చినా మీకు విజయవాడ సిటీ మీదకి వచ్చింది. 7 రోజులు 8 రోజులు 10 రోజులు ఇంకా కృష్ణాలోకి వాటర్ పోలా. ఈ గండ్లు ఫ్రీగా వాటర్ పోతూ ఉంది ఇట్లా, ఎందుకంటే ఇది కొంచెం డౌన్ ఏరియా కాబట్టి. అదే మనము గేట్లు కనుక ఆపరేషన్ కనుక ఉండుంటే కనుక ఆ రోజు గండ్లు పడకుండా నిజంగా అక్కడ ఉండుంటే ఆ వాటర్ సరిగ్గా ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఆ గేట్లు ఉన్న దాని గురించి అంతే. ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి గేట్లు నిజంగా అంత హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం, సిటీ వాళ్ళని అలారం చేసుకుంటాం. ఆ వచ్చిన 7-8 గంటలు 10 గంటలు ఆ ఫ్లడ్ ఉన్న టైంలో గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ ఫ్లడ్ దగ్గర వెంటనే గేట్లు క్లోజ్ చేసేసుకుంటాం. అంటే అప్పుడు విజయవాడలో మొన్న వచ్చినంత వాటర్లో ఒక 10% వాటర్ ఉండేది మామూలుగా. ఇట్లా అంటే ఇట్లా ఉన్నంతలో కొంత ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ వచ్చిన వాటర్ కూడా బయటికి వెళ్ళడానికి మనకి ఎన్కేపాడు దగ్గర 4,000 క్యూసిక్లే ఉంది. ఇక్కడేమో 50,000 క్యూసిక్లు ఫస్ట్ డే వచ్చింది. తర్వాత రోజు నుంచి 10,000 15,000 వస్తూ ఉంది. ఇదంతా వాటర్ అంతా స్టాండ్ అయిపోయింది విజయవాడ అంతా. ఎందుకంటే వెళ్ళే మార్గం చూస్తే 4,000 ఉంది, వచ్చి మార్గం గళ్ళు చూస్తే 50,000 నుంచి 10-15,000 వస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఎన్కేపాడు యూటీని కొంచెం మనం చేసాం. నిజంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి గేట్లు ఎత్తి వాటర్ వస్తే ఇమ్మీడియట్లీ బయటికి పోవడానికి అది 20,000 క్యూసిక్లకి మనం ఎన్కేపాడుది పెంచుతూ ఉన్నాం. మనం వెంటనే ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఫ్లాష్ ఫ్లడ్ తగ్గిందో గేట్లు క్లోజ్ చేసుకుంటాం కాబట్టి అది 8 అవర్స్ 10 అవర్స్ ఒకవేళ అటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తే చూసుకున్నాం. అందుకనే మనం ఈ డైవర్షన్ ఛానల్ కూడా మనం బాగు చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మీరు చెప్పినట్లు ఆర్థికంగా కొంచెము కేంద్రం ఇవన్నీ సహాయం ఇవన్నీ ఉంటే 6,000 8,000 కోట్లు పెట్టి అవన్నీ లేకపోతే ఇంకో డైవర్షన్ ఛానల్ కానీ ఏదైనా తీసుకోవడం ఎట్లా అనేది సెకండరీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు చెరువుల్లో అనేది డీసెల్టింగ్ చేయడం అనేది మేము కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చాము. అక్కడ గ్రామాల్లో అటు రైతాంగం కానీ ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం క్యూబిక్ మీటర్కి 1 రూపీ చెల్లించి అఫీషియల్గానే మనం జీవో ఇచ్చాము. ఎందుకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏఈలు ఇరిగేషన్ అధికారులు ఆ చెరువులో ఎంత సిల్ట్ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు క్యూబిక్ మీటర్లో ఎస్టిమేట్ చేసి ఇస్తే దాన్ని తొలగించుకోవడానికి క్యూబిక్ మీటర్కి 1 రూపీ లెక్కనే ఇచ్చి, ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒకటి మనకి చెరువుల్లో మనకి సిల్ట్ తీయడం వల్ల వాటర్ కెపాసిటీ పెరుగుతుంది. 2 ఆ చెరువుల్లో కొంచెం బలమైన మట్టి కాబట్టి ఎక్కడ ఫిల్లింగ్ చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని ఇచ్చాం. ఎక్కడైనా మీరు అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే తప్పనిసరి అదే ఎక్కడైనా అటువంటి పరిస్థితి వస్తే అంటే సరే అటువంటి ఏమైనా వస్తే తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ పరంగా మన దృష్టికి కంప్లైంట్స్ ప్రకారంగా అటువంటివి వస్తే మనం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. మన దగ్గరికి వస్తే మీరు తీసుకొస్తా ఉన్నారు. అటువంటి సమస్యలు 1 2 4 5 10 ఏదైనా వచ్చినా ఇరిగేషన్ శాఖ కానీ అటువంటి ఏదైనా చాలా ఉంటాయి. దాని మీద ఎవరైనా ఇన్వాల్వ్ అయినా ఇట్లు అయినా సరే మనం కూడా సీఎం గారు కానీ మనం కానీ ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ పరంగా మనం కఠినంగానే ఉంటున్నాం. ఎక్కడైనా అటువంటి రూల్స్ని వైలేట్ చేసి వాళ్ళు ఎక్కడైనా అట్లాంటి మిస్లీడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది, చర్యలు కూడా ఉంటాయి.